తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా దేవుడు ఒక్కడే. ఏ కులమైనా ఏ మతమైనా అందరికీ ప్రభు యేసుక్రీస్తే. చనిపోయిన తర్వాత సాధ్యం కాదు. మరి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు భూమి మీద లేరా? ఏమనుకోబాకండి. మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్తలు, మీ పిల్లలు, మీ తోబుట్టులు అంతా ఎక్కరా? మీరు మగవాళ్ళు అయితే మీ భార్య పిల్లలు వాళ్ళంతా వచ్చారా ఇప్పుడు ఇక్కడికి? మరి మన బంధువులు మన మిత్రులంతా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా. మరి ఎందుకు మీరు మీ పనులు మీరే చేసుకుంటున్నారు? ఎందుకు చేసుకుంటున్నారు చెప్పండి? మీకు ఏమన్నా మీరు చేసే వ్యాపారాలనే నష్టం పోయిందా? లేకపోతే మీ భార్య భర్తలు ఏమైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? మీకు ఉండేవన్నీ వెళ్ళిపోయినాయా? మీకు ఏమన్నా కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయా? మరి ఎందుకు దేవుడి మాటలు చెప్పలేకపోతున్నారు? ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు మన కోసం ప్రాణం? ఎవరన్నా ఒక 5,000 అప్పిస్తే అది ఇచ్చేదాకా పీడిస్తే చంపుతారు. మరి ప్రాణం ఎవరు పెడతారు? మరి అంత ప్రాణం పెట్టాడు కదా, మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి. ఇది నామకార్థ క్రైస్తవులాగా వచ్చి ఇంకా సగం లోకంలో సగం చర్చిలో కాదు. మన మధ్యలో ఉన్నటువంటి అన్నగారు మల్లికార్జున అన్నగారు మనందరం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. ఎన్నో ప్రాంతాలలో ఎన్నో రాష్ట్రాలు తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అన్నగారు మరి మన మధ్యకి వచ్చి ఉన్నారు. మరి మనందరం కూడా గౌరవంతో మరి అన్నగారికి చప్పట్లు కొడుతూ మరి అన్నగారికి అప్పచెప్తున్నారు. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను దేవుడు ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకి వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ అమ్మ గారికి మరియు బ్రదర్ గారికి అట్లాగే సంఘం అంతటికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీరు ఎలా అయితే కూర్చున్నారో నేను కూడా నిలబడ్డాను అంతే. నేను కూడా ఒక విశ్వాసనే, కాకపోతే కారులో తిరుగుతూ సువార్తం చేస్తూ ఉంటాను. నేను ప్రసంగం చేయడం కంటే ముందు అసలు నేను ఎవరో నా సాక్ష్యం 4 మాటలు చెప్పి ఆ తర్వాత నేను 4 వాక్యాలు చెప్తాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి తల్లి గుండి చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడి చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడు కూడా శాంతి సమాధానం లేదు. ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ రోజు నుంచి నేను ఇంకా మారి మంచిగా ఉంటున్నాను. అంటే నేను ఒకసారి పత్రిక ఇచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయాడే, కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను మాట్లాడాను అనమాట. తెలియదు ఎవరో వాళ్ళు. అయితే ఓన్లీ మన సౌత్ ఇండియాలోనే సువార్త చేస్తే కాదు, మరి నార్త్ ఇండియాకి చాలామంది మిషనరీస్ వచ్చారు. ఆ మిషనరీస్ వల్లే మనకు కూడా ఈరోజు సువార్త వచ్చింది. అక్కడ వాళ్ళ పరిస్థితులను తెలుసుకుందామని కారులోనే దేశం అంతా తిరిగి వచ్చాను. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటి అండమాను, 2 లక్షద్వీపం. 2 కారు వెళ్ళదు కాబట్టి వెళ్ళలేదు. మీకంతా కూడా తిరిగి అక్కడ పరిస్థితులన్నీ కూడా అసలు ఏంటి, క్రిస్టియానిటీ ఎలా వచ్చింది, మిషనరీస్ ఎలా వచ్చారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాను. సో నా సాక్ష్యం ఇదిలేంటి, ఇంకా చెప్తే చాలా ఉంది, సమయం అయిపోద్ది. ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పుకుందాం. మనం అంతా క్రైస్తవులం. మనలో ఒక సంవత్సరం కంటే ఎక్కువైంది నేను దేవుడు నమ్ముకున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి, ఏమనుకోకుండా. సంవత్సరం కంటే ఎక్కువే అయింది నేను దేవుడు నమ్ముకొని అని అన్నవాళ్ళంతా చేతులు ఎత్తండి. పాతోళ్ళే, కొత్త వాళ్ళు ఏం కాదు. మరి నేను ఈ బైబిల్ని ఇప్పటివరకు పూర్తిగా చదివాను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని ఇప్పటివరకు నేను పూర్తిగా చదివాను అన్నవాళ్ళు ఒకసారి ఎవరు లేరు. అయితే మనం అంతా క్రైస్తవులని చెప్పుకోవడం దేవుడికే సిగ్గుచేటు. ఏమనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను. పాటలు కూడా మనం సరిగ్గా మంచిగా పాడాలి. దేవుడి వాక్యాన్ని మంచిగా చదవాలి, వాక్యానుసారం జీవించాలి. ఏదో నాకు పాడటం రావట్లేదు, బైబిల్ చదవడం కుదరట్లేదు అంటే కుదరదు. మీ హస్బెండ్ ముందు ఒకసారి వంట చేసినప్పుడు కుదరకపోతే రెండోసారి అయినా సరిగ్గా చేయాలి. కనీసం ఒక నెలకైనా చెయ్యాలి. మరి ఇన్ని సంవత్సరాలు అయింది దేవుడిని నమ్ముకొని, మరి బైబిల్ చదవకపోతే కష్టం కదా, పాటలు పాడటం రాకపోతే కష్టం కదా. అందుకని తెలుసుకోండి. మనం బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మాట్లాడుకుందాం. నేను ఓన్లీ సువార్తకునే కాబట్టి నేను సువార్త మాటలే చెప్తాను, సువార్తే చెప్తాను. నేను సువార్త తప్ప వేరే చెప్పను. అందుకని బైబిల్ గ్రంథంలో మీరు కూడా చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. నేను చదువుతానులేండి, టైం అయిపోతుంది, మీరు చూస్తూ ఉండండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను సిద్ధపరిచితిని.
యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. మీరు ఒకసారి చూడండి, ఇటు తూర్పు మొదలుకొని ఈ పడమటి దిక్కు వరకు కూడా ఈ భూమి ఎంత ఉందో అంత అసలు వేరే దేవుడే లేడు. ఓన్లీ మన దేవుడు మాత్రమే దేవుడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అండి? అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఫస్ట్ వాక్యమేమో తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ మండలం, ఏ జిల్లా అయినా సరే దేవుడు మాత్రం యేసుక్రీస్తే దేవుడు, ఇంక వేరే దేవుడే కాదు. ఇక్కడేమో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు చౌదరివైనా నీకు యేసుక్రీస్తే ప్రభు, నువ్వు యాదవులైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, ఇంకా ఏమైనా దళిత వర్గాలకు చెందిన కులాలైనా సరే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా దేవుడు ఒక్కడే. ఏ కులమైనా, ఏ మతమైనా అందరికీ ప్రభు యేసుక్రీస్తే. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారు? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన వారెవరు? పాపము చేసిన వారే. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మరి పాపులు అంటే ఎవరు? రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు. నువ్వు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, నువ్వు చౌదరివైనా, రెడ్డివైనా, మాలైనా, మాదిగైనా, చాకరైనా, కుమ్మరైనా, ఏ భేదము లేదు. ప్రతి మనిషి పాపము చేసి ఆయన అనుగ్రహించని కృపను పొందలేకపోతున్నారు. అందుకని గుర్తుపెట్టుకోండి మీరు, ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపము పోవాలని ఏం చేస్తున్నాం? మన వాళ్ళంతా ఏం చేశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మేము హిందూగా ఉన్నప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పెద్దమ్మాయిని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా ఒక జాండ్ బడుగు కొమ్ములు తిరిగిన పొట్టేలను, ఒక జాండ వరకు జుట్టు వచ్చిన కోడి పుంజుల్ని కట్ చేసుకొని మేమే దేవుడి పేరు చెప్పుకొని తింటా బాగా పార్టీలు చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అయితే వాటిల్లో పాప ప్రోక్షణ లేదనమాట. రక్త ప్రోక్షణ జరగాలంటే పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. మనకి ఇష్టం వచ్చిన మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళు, కోడి పుంజులు కోసుకుంటే రాదు. అదే ఇక్కడ చెప్తుంది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. అందుకని యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనం అంతా కూడా పరిశుద్ధులుగా మారతాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పాపం పోవాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఆ ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తంలో పాపం తీసివేయట అసాధ్యం. మరి పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మరి పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది? రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇవన్నీ మీరు సువార్త చెప్పడానికి బాగా వీలవుతుంది, గుర్తుపెట్టుకుంటే మీ ఇష్టం. చూడండి, రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. మరి క్రీస్తు పుట్టకపోతే అసలు నీతిమంతులు ఎవరు? రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. ఈ భూమి మీద అసలు ఎవ్వరూ నీతిమంతులే లేరు. ఆయన రక్తంలో కడగబడితే మాత్రమే మనమంతా నీతిమంతులం. రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎందుకు మనం రక్షింపబడాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మీకు తెలుసుగా రోజులు ఇప్పుడు ఎట్లా మారిపోయినాయో. మనమంతా చిన్నప్పుడు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి. ఇప్పుడు ఎట్లా ఉన్నారు పరిస్థితులన్నీ, ఎట్లా మారిపోతున్నాయి. అందుకని చూడండి, లోకమంతా పాడైపోతుంది. ఆయన రాకడ సమీపించింది. మనమంతా కూడా మంచి భయభక్తులతో శ్రద్ధగా ఆయన రాకడలు ఎత్తబట్టడానికి సిద్ధంగా దేవుని రాజ్యం చేరాలంటే మనం ఎవరి మాట వినాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం,
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. యేసుక్రీస్తు నా యొద్దకే ఎందుకు రమ్మంటున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నా యొద్దకే ఎందుకు రమ్మంటున్నారంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అని ఉంది. మరి ఇవన్నీ దేవుడు మనిషికి ఎందుకు చెప్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని బట్టే. మన కోసమే దేవుడి లోకాన్ని తయారు చేసింది. నోటి మాటతోటి ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సముద్రం కలిగింది, చెట్లు జంతువులు సమస్తం నోటి మాటతోటే తయారైపోయింది. కానీ మనల్ని మాత్రం ఆయన చేతితో తయారు చేస్తున్నాడు. మనల్ని తయారు చేయడానికి ఆయన తయారు చేశాడు ఆయన. అందుకని లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఇవన్నీ విన్న తర్వాత కూడా మనం ప్రభువుని నమ్మకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏమిటి? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చనిపోయిన తర్వాత నరకం ఎవరు చూస్తారులే అనుకుంటే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు కదా, మీరు సీనియర్ క్రైస్తవులే. మీకు తెలుసు యేసు ప్రభువుని నమ్మితేనే మనం మోక్షానికి చేరతాం, పరలోకానికి చేరతాం, స్వర్గానికి చేరతాం అని తెలుసు. నమ్మకపోతే నరకానికి వెళ్తామని కూడా తెలుసు. కానీ మీరు స్వార్థపరులు, అందుకని మీరు ఒక్కరే వస్తున్నారు బైబిల్ పట్టుకొని. మరి పక్కన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా దేవుడు నమ్మకపోతే. మరి చెప్పొచ్చుగా, మీరంతా ఎన్ని రోజులు దేవుడు నమ్ముకొని ఎందుకు మరి ఒక్కరిని కూడా తీసుకురాలేదు? మీరందరూ మంచోళ్ళే కదా. మీరు దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు. మరి నేనే ఇంతమందికి చెప్తాను, మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? కనీసం ఒక్కరన్నా తీసుకురావాలిగా మందిరానికి వచ్చేటప్పుడు. నేను ఇద్దరిని తీసుకొచ్చాను ఇక్కడికి కూడా. మరి మీరు ఎందుకు తేవట్లేదు? చూసుకోవాలి. ఏదో ఒక నామకార్థంగా వస్తున్నాం, ఏదో 2 పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చిల్లర మారుస్తున్నాం, కానికి వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే అవ్వదు. అది చూసుకోండి, దేవుడికి లెక్క చెప్పాలి. మీకు అందరికీ తెలుసు కదా, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, లాజరు. అది ఏమైంది ఒకసారి చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 28 వరకు చదవండి. ధనవంతుడొకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగున్నే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. సాధ్యం అవుద్దండి? చనిపోయిన తర్వాత సాధ్యం కాదు. మరి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు భూమి మీద లేరా? ఏమనుకోబాకండి. మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్తలు, మీ పిల్లలు, మీ తోబుట్టులు అంతా ఎక్కరా? మీరు మగవాళ్ళు అయితే మీ భార్య, పిల్లలు వాళ్ళంతా వచ్చారా ఇప్పుడు ఇక్కడికి? మరి మన బంధువులు, మన మిత్రులంతా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా. మరి ఎందుకు మీరు మీ పనులు మీరే చేసుకుంటున్నారు? ఎందుకు చేసుకుంటున్నారు చెప్పండి? మీకేమన్నా మీరు చేసే వ్యాపారాలనే నష్టం పోయిందా? లేకపోతే మీ భార్య, భర్తలు ఏమైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? మీకు ఉండే అన్నీ వెళ్ళిపోయినాయా? మీకు ఏమన్నా కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయా? మరి ఎందుకు దేవుడి మాటలు చెప్పలేకపోతున్నారు? మనకి సమయం ఉన్నప్పుడే చూసుకోవాలి. సమయం పోయిన తర్వాత ఏమీ చేయలేం. దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఆయన మహాదేవుడు. తెలుసుగా మీకు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అయినా కూడా మన కోసం మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి కొట్టించుకొని తిట్టించుకొని ప్రాణం పెట్టాడు. మన కోసం మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తారా? మన బంధువులు ఏమైనా చేస్తారా? ఈవెన్ మన కడుపును పుట్టిన వాళ్ళు కూడా ఏం చేయరు. ప్రభు అలా వెళ్ళిపోతాడా? మరి మీరంతా తీసుకొచ్చిన జనాలు లేరు. మరి
తెలుసుకోవాలి. ఊరికి ఏదో వస్తున్నామంటే కుదరదు. మరి నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారంట పరిచర్య చేయించుకోవడానికి రాలేదంట, పరిచర్య చేయడానికే వచ్చాడు. మరి అట్లాంటి దేవాది దేవుడే ఈ భూమి మీద నువ్వు నేను నరకానికి వెళ్ళిపోకూడదని ఆయనే వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తే మరి నువ్వు నేను ఎందుకు పరిచర్య చేయట్లేదు? మీరంతా ఈరోజు చనిపోతే ఏం చెప్తారు మీరు దేవుడికి? ఈరోజు సాయంత్రం చనిపోతారు, మంచిగా పడుకుంటారు, నిద్రపోతారు, తెల్లారేసరికి లేవరు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుడు లెక్కడక్కడ. ఎంతోమందికి అసలు సరైన ఆరోగ్యం లేదు, చాలామంది హాస్పిటల్స్లో ఉన్నారు. మనకైతే బాగానే ఆరోగ్యం ఉందిగా, హాస్పిటల్లో జాయిన్ అంత అయితే లేదు కదా. ఎంతోమంది తిండి లేక రోడ్ల మీద అడక్క తింటున్నారు, మనకైతే ఆ పరిస్థితి రానివ్వలేదుగా. మరి మనం బాగానే ఉన్నాంగా, మరి ఎందుకు దేవుడు పని చేయట్లేదు? అంటే దేవుడు నీకు ఏ పక్షవాతమో, ఏ క్యాన్సరో, ఏ హెచ్ఐవినో పెడితే అప్పుడు చేస్తారా దేవుడి పని? అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు చేయరా మీరు? తెలుసుకోవాలి. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నాకు ఎన్నో వంకలు ఉన్నాయి చేయటానికి. నాకు దేవుడు అది చేసాడు ఇది చేసాడని వేరే వాడైతే తాగుబోతు అయిపోవాలి. మరి నేనే నిబ్రంపరుచుకున్నాను. మరి మనం కూడా చెయ్యాలి. ఈ లోకంలో మనం చనిపోయినప్పుడు మన భార్య మన భర్త రారు, పిల్లలు రారు, బంధువులు రారు, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళ, అమ్మ నాన్న ఎవరు రారు. మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. మనతో పాటు ఇంకొకటి వచ్చేది ఉంది. ఎంతమందికి సువార్తను చెప్పామో ఆ కౌంట్ కూడా మనతో పాటే వస్తుంది. అక్కడ ధవళ సింహాసనం తీర్పు జరిగేటప్పుడు యేసు ప్రభు వారు అక్కడ కూర్చుంటారు, తండ్రి అయిన దేవుడు ఇక్కడ కూర్చుంటాడు. ఒక్కొక్కరిని తీసుకొస్తూ ఉంటారు. ఏమయ్యా పలానా ఆయన ఈయన ఏం చేశాడు? ప్రభువే సాక్ష్యం ఇస్తాడంట. ప్రభా నా కోసం దెబ్బలు తిన్నాడయా, నా కోసం తిట్లు తిన్నాడయా, పగలు రేయి మొత్తం పెట్రోల్ బంక్లో పడుకొని సేవ చేశాడయా అని నన్ను మరి అంగీకరిస్తాడు. ఎందుకంటే నేను పాపంలో లేను. మరి మీరు? యేసు ప్రభువే మన కోసం సాక్ష్యం ఇస్తాడంట. మరి నువ్వు నేను చనిపోతే ఏముంది చెప్పండి? ఏమి చేయకుండా ఏం చేయాలనుకుంటే చేయగలం. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోగలం, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలం. ఈరోజు మటన్ తినాలంటే తినొచ్చు, చికెన్ తినాలంటే తినొచ్చు, ఏమీ లేకుండా ఉపవాసంతో ప్రార్థన కూడా చేసుకోవచ్చు. అదంతా మన మెంటాలిటీ. మరి రోజు 3 పూటలు తిండి తింటున్నాం కదా, కనీసం ఒక్కరికైనా సువార్తను చెప్పకపోతే మనకు సిగ్గు అనిపించట్లేదా? మన ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఏదైనా బాగోలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తాం పిల్లల్ని. మరి ఆయన మన కోసం దెబ్బలు భయంకరంగా తిన్నాడు, ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు మన కోసం ప్రాణం? ఎవరన్నా ఒక 5,000 అప్పిస్తే అది ఇచ్చేదాకా పీడిస్తే చంపుతారు. మరి ప్రాణం ఎవరు పెడతారు? మరి అంత ప్రాణం పెట్టాడు కదా, మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి. ఇది నామకార్థ క్రైస్తవులాగా వచ్చి ఇంకా సగం లోకంలో సగం చర్చిలో కాదు. మన కోసం ఎవ్వరూ ఇక్కడికి రారు, కానీ ప్రభు దిగి వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. చూడండి, ఆయనకి అసలు ఇష్టం లేదు. ఆయన ఇష్ట ప్రకారం చేయడానికి ఆయన రాలా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారు. మరి మనం ఈరోజు మనకి ఇష్టం కానీ ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఈ లోకానుసారం సుఖానుభవాలు అనిపించడానికి అన్నీ మనకి ఇష్టమే, కానీ దేవుని పని చేయడానికి మాత్రం మనకి ఇష్టం ఉండదు. అక్కడ యేసు ప్రభు వారికి ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదంట. మరి మనం ఎందుకు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి? దేవుడి ఇష్టాన్ని ఎందుకు నెరవేర్చకూడదు? మీరు బైబిల్ చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు బైబిల్ని ఏదో పేరుకి తెచ్చుకుంటారు, ఎందుకంటే ఇది లేకపోతే పక్కన చూసినా బాగోదని. మరి మీరు నిజంగా బైబిల్ భక్తి మీద తెచ్చుకుంటే ఈ పాటి చదివేవాళ్ళు కదా. 1వ తరగతి పిల్లలు ఆ ఉండే పుస్తకాలన్నింటినీ చదివితేనే 2వ తరగతిలో వేస్తారు. మరి మనకి జీవితం అంతా ఇది ఒకటే పుస్తకం కదా, దీన్ని ఎందుకు చదవలేకపోతున్నాం? ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం? ఎప్పుడు మనం చెప్పించుకోవడమే కాదు, మనం కూడా వేరే వాళ్ళకి చెప్పాలి. అందుకని మీరు కూడా బైబిల్ చదవండి, బాగుంటుంది. ఈ రోజు నుంచి మన ఇష్టాన్ని కాదు ఆయన ఇష్టాన్ని చేయండి. మీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. ఎంత మార్పు వచ్చిందంటే మీరు నమ్మలేరు. మరి ఎవరికి చెప్పాలి? దేవుడు మిరాకిల్, ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఇలాంటివి చాలా చేశాడు ప్రభు. అందుకని మీరు కూడా ఆయన పని చేయండి, ఆయన చేసే అద్భుతాలు మీరు చూస్తారు. పరలోకం నుండి ఎందుకు క్రీస్తు దిగి వచ్చారు? అసత్యమైన ఈ లోకంలో సత్యాన్ని ప్రకటించడానికే వచ్చారు. ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. ఆయన్ని ఇంకా లాస్ట్ సిలువ అయిపోతున్నారు, పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు అంటున్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. చూడండి, ఆయన రాజు,
దేనికి రాజు? ఈ ప్రపంచానికే రాజు. అలాంటి వాడు ఎందుకు వచ్చాడు? మనం సత్యంలో ఉన్నాం, నాకు సత్యం తెలియట్లా. సత్యం అని తెలుసు పలాందానికని ఆ సత్యంలో ఉండలేకపోతున్నాం, మనం అసత్యంలో ఉంటున్నాం. అందుకని అసత్యం కాదు, సత్యంలోకి నడిపించడానికే యేసుప్రభు వారు వచ్చారు. అక్కడ ఇంకోటి కూడా చూడండి, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. మీరంతా యేసుప్రభు మాట వింటున్నారండి? నేను యేసుప్రభు మాట వింటున్నాను అన్నోళ్ళు చేతులెత్తండి. మీరంతా భ్రమలోనే ఉన్నారు. యేసుప్రభు వారి మాట వింటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. వాళ్ళు ఎందుకు ప్రేమించాలి? సువార్త చెప్పడానికే ప్రేమించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. నాలాగా దేశమంతా తిరగమని కాదు. కనీసం మీ ఇంటి పక్కన వాళ్ళకన్నా సువార్త చెప్పాలిగా, మీరు చెప్పట్లా. అందుకే ఆయన మీరు సత్యంలో లేరు, మీరంతా అసత్యంలోనే ఉన్నారు ఇంకా. అందుకే తెలుసుకోండి, ఆయన మాట వినాలి మనం, ఆయన పిల్లలమైతే. అక్కడ క్లియర్గా రాస్తున్నాడు, ఇందు నిమిత్తమే నేను ఈ లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విన్నాను. సత్యం సంబంధంతో ఉంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వింటామంట, మనం వినట్లా. అందుకనే ఈ రోజున మీ సంఘం మరి 10 మందికే పరిమితం అయిపోయింది. ఏమనుకోబాకండి, అది మీ వల్లే. ఇక్కడికి వస్తే ఏదన్నా పాస్టర్ గారు మిమ్మల్ని బలపరుస్తారు, కానీ ఆమె వెళ్తే ఎన్ని నెలలకు పోయి తిరిగి వచ్చింది? మీరు ఒక్కొక్కరు తీసుకొస్తే ఎంతమంది అవుతారు? ఈ లోకంలో మీరు ఎన్ని కోట్లు సంపాదించారనేది ముఖ్యం కాదు. మా కూతుర్లకి మా కొడుకులకి ఎంత గొప్పగా పెళ్లి చేసామనేది కరెక్ట్ కాదు. మా పిల్లలకి ఎంత బాగా చదువులు చెప్పించాం, ఇంత చదివించాం అంత చదివించాం గొప్పలు చెప్పుకోవటం కాదు. మనం ప్రభు కోసం ఎన్ని ఆత్మలను రక్షించాం. వాళ్ళు రక్షింపబడే మనకు సంబంధం లేదు, మనం చెప్పడం మాత్రమే మన పని. రక్షించేది ఆయన. మనం చెప్పామా లేదా? మరి ఎంతమంది చెప్పారు మీరంతా? తెలుసుకోండి. సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ రోజున ఏదైనా ఒక కేసులో కల్లారా చూసి సత్యం చెప్పమంటే నాకు ఎంత ఇస్తావని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రోడ్డు మీద సడన్గా ఒక మనిషిని చంపేసి వెళ్ళిపోయాడు, కల్లారా చూసిన వాళ్ళు ఉన్నారు. కోర్టుకు రమ్మంటే భయపడతారు. ఒకవేళ భయపడకపోయినా నాకు ఎంత ఇస్తావని అడుగుతారు. మరి దేవుడు ఏం చేశాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుని సమానుడు. ఆయన 100% మనిషి కూడా. దేవుడు ఇక్కడ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన మనిషే. మనకి గిచ్చితే కొడితే ఎంత దెబ్బలు ఉంటాయి, ఆయన కూడా అంతే దెబ్బలు అనుభవించాడు. ఆయన 100% దేవుడు, 100% మనిషి. అయినా కూడా ఆయన అట్లాంటి సింహాసనాన్ని వదిలిపెట్టాడు. దేనికి? చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. నాకు ఇది విడిచిపెడితే నా భాగ్యం పోద్దని కూడా ఆయన ఆలోచించలేదు. అయినా కూడా మన కోసమే దిగొచ్చాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను. ఒక రకంగా చెప్పాలంటే మన పని మనిషి కంటే ఇంకా హీనంగా బ్రతికాడండి ఆయన. మనకన్నా ఈ మాత్రం మన మందిరానికి సిమెంట్ రేకులు ఉన్నాయి, ఆయనకి ఏ రేకులు ఉన్నాయి మీకు తెలుసు కదా. మరి ఆయనకి అట్లా పుట్టాల్సిన పని ఏంటి? మనం నరకానికి వెళ్ళకూడదని ఆయన మానవ రూపంలో. అందుకని మరి మనం ఏం చేస్తున్నాం తెలుసుకోండి. మనిషి నరకానికి వెళ్ళకూడదు అని తన చేత్తో తయారు చేసిన బొమ్మల కోసం వాస్తవానికి దేవుడు అన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు. మనల్ని వాస్తవంగా అయితే ఒక బొమ్మను తయారు చేసినట్టు చేశాడు, కాకపోతే జీవాత్మను ఊదాడు. అందుకని మనం మనుషులుగా బ్రతుకుతున్నాం. ఆయన తయారు చేసుకున్న ఒక బొమ్మల కోసమే ఆయనే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి కొట్టించుకున్నాడు. ఇంకా తన్నిచ్చాడు అనుకోకూడదు. కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, ఆఖరికి ప్రాణం పెట్టాడు. ఆయనకి అంత అవసరం ఏంటి? అసలు దేవుడు మానవ రూపంలో రావటం ఏంటండి? ఏ దేవుడు అన్న వస్తాడా? మరి మన కోసం వచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం? ఇది ఒక్కటే, ఇంకేం లేదు. దేవుడు నా కోసం ఏం చేశాడు, నేను దేవుడి కోసం ఏం చేస్తున్నా, ఇది ప్రశ్నించుకోకపోతే ఖచ్చితంగా 100% నరకానికి వెళ్ళిపోవటం ఎవరైనా. తెలుసుకుంటే మంచిది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, ఆయన అర్థమైందా? చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. మీరు ఎంతమందిని తిప్పారు?
మరి మీరంతా జ్యోతులు ఎట్లా అవుతారు? మనం జ్యోతుల్లాగా ఉండాలంటే అనేక మందిని ఆయన వైపు తిప్పాలంట. ఈ రోజున అందరూ, మొన్న చెప్పాను మెసేజ్, ఈ రోజున అందరూ క్రిస్మస్ వచ్చిందంటే కొంతమందిలండి బాగా స్టార్లు పెడతారు, ఇంటికి ఒక స్టార్ పెడతారు, మందిరానికి పెడతారు, వీధికి పెడతారు, మంచి మంచి కొత్త బట్టలు వేస్తారు, ఆ వచ్చిన వాళ్ళకి మందు ఆపుతారు, ఆ బండి మీద సిలువలు వేసుకుంటారు, సిగరెట్లు కాలుస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి నిజమైన మారు మనసు ఉండదు. మరి మనమే ఒక నక్షత్రం లాగా ఉండాలి. మనం పెట్టే నక్షత్రం కాదు, అదితో బొమ్మే అది. మనం నిజమైన నక్షత్రం. మన వెలుగులో అనేక మంది చీకట్లో ఉన్న ప్రజలంతా దేవుడి దగ్గరికి రావాలి. మరి మనమే ఎందుకు ఒక స్టార్ లాగా మారకూడదు? అదే అక్కడ చెప్తున్నాడు దానియేలు గ్రంథంలో. ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుదురో వాళ్ళే నక్షత్రంలాగా ఉంటారంట. మరి మనం కూడా నక్షత్రాలలాగా మారాలి. కనీసం ఈ సంవత్సరంలో 11 నెలలు మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకున్నాం. ఇప్పుడు మంచి అవకాశం సువార్త. మీకేం తెలియదు, సువార్త ఇంటి పక్కన వాళ్ళు చెప్తే మిమ్మల్ని ఏం కొట్టరు. మాకు కొట్టిన వాళ్ళు ఉన్నారు, తన్నించుకున్నాం, తిట్టించుకున్నాం, కారద్దాలు పగలు పెట్టించుకున్నాం, కేసులు కూడా పెట్టించుకున్నాంలే, అదంతా వేరే విషయం. కాకపోతే మీరు కనీసం వీలైనప్పుడన్నా ఇక్కడిక్కడన్నా పంచవచ్చు కదా, పత్రికలు పంచి చెప్పొచ్చు కదా. సువార్త ఇప్పుడే కదా చెప్పాలి. ఆయన మన పాపాల నిమిత్తం పుట్టబోతున్నాడు, అదే క్రిస్మస్. ఆయన నమ్ముకుంటే మంచి జరుగుతుంది, ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. ఇలా మంచి మాటలే కదా, చెడు కాదు కదా. చెడునైతేనేమో తొందరగా స్ప్రెడ్ చేసేస్తారు. మరి మంచి మాటలేమో ఎవరు చెప్పట్లా. ఎవరు చెప్పరు, ఎందుకు చెప్తారు? కోత విస్తారంగా ఉంది, పనివారు మనమే కొద్దిమందే ఉన్నాం. మరి ఈ కొద్దిమంది కూడా దేవుడి పని చేయకుండా మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటే, ఇప్పుడు మనకి ఏదో ఒక జీతం వచ్చిద్ది, ఏదో ఒక శాలరీ వచ్చిద్ది, ఎంతవరకు నేను కాపాడగలిగిద్ది? అందుకని ఈ లోకంలో మన భార్య పిల్లలను పోషించుకోవడానికి, మన కుటుంబం గడవటానికి దేవుడి మీద ఆధారపడకుండా వేరే వాళ్ళ మీద నమ్ముకుని జాబులు అట్లాంటివి చేయకూడదు. చేసేవాళ్ళు చెయ్యండి, కానీ దేవుడి పని కూడా చేయండి, అది మంచిది. ఇంక నేను ఎందుకంటే ఏం చెప్పలేను. దేవుడి చిత్తం అయితే ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చి ఇంకొన్ని చెప్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరు బైబిల్ని పూర్తిగా చదివి వాక్యానుసారం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏ ఊరమ్మా మీది? కోదాడు. ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడుంటారు మీ ఆయన వాళ్ళంతా? చదువుకున్నావా? అసలు ఏమి చదువుకోలేదా? వాళ్ళు కూడా రావా? సరే, ఇలా అడుక్కోవటం కాదులే, కానీ ఏదైనా మంచి పని చేసుకోవాలి. మరి అడుక్కున్నట్టు అంటే ఇప్పుడు నువ్వు వచ్చిన వాళ్ళందరూ అదే అడుగుతున్నావు కదా అక్కడ. సరే, మందులు వస్తాయిలే, కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకో. నీకు నీ జీవితంలో మంచి సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సరేనా? సమాధానం ఉంటుంది, అది కష్టం. ఇదిగో, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆయన నమ్ముకో, చాలా బాగుంటుంది. దేవుడు మంచి దేవుడు.